అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన ఒక రాధ ఒక్కడే కృష్ణుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాష్ట్రమంతటా నమ్మకమైన సంస్థగా పేరు పొంది అనేక శాఖలు గల ఫైనాన్స్ కంపెనీ కాకినాడ శాఖలో బ్రాంచ్ మేనేజర్గా గోపాల్ వస్తున్నాడన్న వార్త సంచలనం అయింది. గుంపులు గుంపులుగా అందరూ అతని గురించే కబుర్లు. రాధాదేవి ఒక్కతే క్యాబిన్లో లెడ్జర్ చూసుకుంటూ ఆ కామెంట్స్ వైపు ఒక చెవి వేసి ఉంచింది. 6 నెలలుగా మేనేజర్ లేని ఆఫీస్లో ఇన్ఛార్జిగా వెలిగిపోతున్న కృష్ణ స్థానికుడు. కాస్త ఆస్తి, కాస్త పలుకుబడి గలవాడు. తననెవరూ ఏమీ చేయలేరన్న దురహంకారి. భార్యని వదిలేశాడు. రాధాదేవి కూడా అత్తింటి నుంచి వచ్చేసి 2 ఏళ్లయింది. ఒంటరిగా ఉంటుంది. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, రంగమెళ్ళిపోదాం రావే నా రంగుల బొమ్మ అని రమాదేవి వినేట్టు వెకిలిపాటలు పాడటం కృష్ణ హాబీ. అతనికి వత్తాసుగా భజన బృందం పిచ్చి వేషాలు వేయడం నిత్యకృత్యం. మందలిస్తే మరింత రెచ్చిపోతారని మౌనంగా భరించడం అలవాటు చేసుకుంది రమాదేవి. గత మేనేజర్ వాళ్ళని అదుపు చెయ్యలేక బదిలీ చేయించుకుని వెళ్లిపోతే ఆ బ్రాంచీ విఖ్యాతి విని మరెవరూ అక్కడికి రావడానికి సాహసించలేదు. కృష్ణ అతని భజన బృందం ఆగడాలతో కంపెనీ ప్రతిష్ట దిగజారి లాభాలు క్షీణించి కొత్త పెట్టుబడులు రావడం లేదు. త్వరలోనే కాకినాడ బ్రాంచీ మూసేస్తారని పుకారు షికారు చేస్తున్న తరుణంలో కొత్త మేనేజర్ వస్తున్నాడన్న వార్త సంచలనమే. వస్తే రాని, వాడు మనల్నేం చేయగలడు? విలాసంగా టేబుల్ మీద కూర్చుని కుర్చీలోకి కాళ్లు చాపుకుంటూ అన్నాడు కృష్ణ. వాడేదో చేస్తాడని కాదు, మన ఆఫీసులో ఒంటరి పక్షులు ఎక్కువైపోతున్నారని బాధ. నువ్వు ఒంటరి, రాధా ఒంటరి, ఇప్పుడొస్తున్న గోపాలం పెళ్ళాం వదిలేసిన బాపతు అన్నాడు కుడి భుజం నవ్వుతూ. అయితే ఇకపై మన ఆఫీసులో ఒక రాధ, 2 కృష్ణులన్నమాట అన్నాడు ఎడమ భుజం. అంతా గుళ్ళుమన్నారు రాధవైపు వంకరగా చూస్తూ. రాధాదేవి లెడ్జర్లోకి మరింత కూరుకుపోయింది. ఛీ, వెధవ జీవితం. దుఃఖం ముంచుకురాగా 2 చేతుల్లోనూ దుఃఖం దాచుకుని గతంలోకి జారిపోయింది. అటు కాలేజీ చదువు పూర్తి కాగానే ఇటు వివాహం అయింది రాధకు. ఆమెకు బోలెడు ఆత్మవిశ్వాసం, అందగెత్తనని కించిత్ గర్వం. అయినా కొత్త కాపురం కొంతకాలం హాయిగానే సాగింది. భర్త వేణు కూడా అందగాడు, మంచివాడు. అయితే ఉమ్మడి కుటుంబంలో కొత్త కోడలికి సాధక బాధకాలు, సమస్యలు తప్పవు. ఇంటింటి రామాయణం ఉండనే ఉంటుంది. బెడ్రూంలో మీ అమ్మ ఇలా తిట్టింది, మీ చెల్లి ఇలా చేసింది అంటూ వేణుకి రిపోర్ట్ చేసేది రాధ. చూసావా, మీ అమ్మ మీ చెల్లి అంటున్నావు గాని మా అత్త, మా ఆడపడుచు అనలేకపోతున్నాం. వేరే వ్యక్తిలాగా కాక ఈ కుటుంబంలోని వ్యక్తిగా ఆలోచించి చూడు. ప్రతి తల్లికి తన భవిష్యత్తు గురించి బెంగ. కొడుకుని కోడలు కొంగును ముడేసుకొని తన నుంచి దూరం చేస్తుందని భయం ఉంటుంది. ఆ భయంతో కోడల్ని వేధిస్తుంది. రేపు మీ తమ్ముడికి పెళ్ళైతే మీ అమ్మ కూడా మా అమ్మలాగే ప్రవర్తిస్తుంది. చూస్తూ ఉండు. దీనికి పరిష్కారం నీ చేతిలోనే ఉంది రాధి. ఆమెను అత్తగారిలా కాక అమ్మలాగా చూసుకో. మీ అబ్బాయి మీ నుంచి దూరం కాడు. మనమంతా కలిసే ఉంటాం అన్న భరోసా కలిగేటట్టు ప్రవర్తించు. అలా అయితే ఇంకా అమ్మ నుంచి సమస్యలుండవు అంటూ ఉపన్యాసమే ఇచ్చాడు. అతను చెప్పింది రాధకు సబబుగానే తోచినా రాధ తల్లి మాత్రం ఒప్పుకోలేదు. ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ నరకమే. హాయిగా ఉండాలన్నా, పుట్టబోయే బిడ్డల ముచ్చట్లు తీర్చాలన్నా వేరింటి కాపురమే బెస్టు అంటూ రాధ తరపున తానే రంగప్రవేశం చేసిందామే. దానితో వేణు తల్లి కూడా గజ్జ కట్టక తప్పలేదు. అక్కడ్నించి తకదినతో అలనాటి సినిమాల్లో ఛాయాదేవి సూర్యకాంతంలాగా అమ్మలు విజృంభించగా ఆ అమ్మల చేతిలో బొమ్మలే అయ్యారు వేణు, రాధ. తెగేదాకా లాగవద్దని ఆ మాతృమూర్తులకు ఎవరూ సలహా ఇచ్చే సాహసం చేయలేకపోయారు. అంతే, కొన్నాళ్లుగా ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు లేవు. రాధ పుట్టింటికి వచ్చేశాక కొంతకాలం హాయిగానే ఉంది. తమ్ముడి పెళ్లి, చెల్లి పెళ్లి జరిగాకనే సమస్యలు పుట్టుకొచ్చాయి. కొడుకు చేయి దాటిపోతాడేమోనన్న భయంతో సూర్యకాంతమ్మ కోడల్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించడం, కోడలు ఎదిరించడం, చిలికి చిలికి గాలివాన, చివరకు వేరింటి కాపురం చకచకా జరిగిపోయాయి. తర్వాత కొన్ని రోజులకు పుట్టింటికొచ్చిన చిన్న కూతురి రమణిని మీరెప్పుడు వేరింటి కాపురం పెడతారే అని అడిగింది సూర్యకాంతమ్మ. రాధ కంటే రమణి కాస్త తీవ్రవాది. అమ్మా, నీకు బుద్ధుందా? కొడుకు వేరింటి కాపురం పెట్టినందుకు తిట్టిపోస్తున్న నోటితోనే నన్ను వేరింటి కాపురం పెట్టమంటున్నావు. అక్క కాపురం కూల్చి ఇంక నా మీద పడ్డావా? ఉమ్మడిలో మేము హాయిగానే ఉన్నాం. మా సంసారంలో తలదోర్చుకో.
నీవు చెప్పినట్టల్లా తగితక్కలాడడానికి నేను అక్కలాగా చెమటను కాదు అని తెగేసి చెప్పేసింది. దానితో రాధ కళ్ళు తెరిపిల్లు పడ్డాయి. చెల్లికున్న తెలివి వివేకం తనకు లేకపోయాయి. కాపురం కాల్చుకొని తను సాధించింది ఏమిటన్న ఆలోచనలు పడింది. ఆయన మరో పెళ్లి చేసుకుని హాయిగా ఉండి ఉంటాడు. తనకు మిగిలిందేమిటి? సూటిపోటి మాటలతో కళ్ళు బొడిచే అమ్మలక్కల మధ్య ఒంటరి జీవితం. తెలివి తక్కువ పనిచేసినందుకు తనని తానే నిందించుకోసాగింది రాధ. పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. తిట్టే నోరు తిన్నగా ఉండదు. కొడుకు చిన్న కూతురు తనను ధిక్కరించి పోవటంతో ఇంటిలో మిగిలి ఉన్న భర్త రాధల మీద విరుచుకుపట్టం మొదలుపెట్టింది సూర్యకాంతమ్మ. అత్తగారి తిట్లకు కోపగించుకున్న రాధకు పుట్టింట్లోనూ తిట్లు తప్పలేదు. అమ్మ తిట్లు ఒకప్పుడు కమ్మగా ఉండేవేమో గాని ఇప్పుడు మాత్రం తూట్లు పొడుస్తున్నట్టుగా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఫైనాన్స్ కంపెనీ కాకినాడ బ్రాంచ్లో ఉద్యోగం దొరకటంతో పుట్టింటి నరకం నుంచి బయటపడి వచ్చేసిన రాధకు ఆఫీస్లోనూ మనశ్శాంతి కరువైంది. ఈ కోతి మోక వల్ల. ఛీ, వెధవ జీవితం, చావాలనిపిస్తోంది ఆమెకు. కొత్త మేనేజర్ గోపాలొచ్చి చేరాడు గాని ఆఫీస్ ఏమీ మారలేదు. అతగాడు ఆఫీస్కి ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. ఊరంతా చుట్టబెట్టడమే అతని పనిలా ఉంది. అలా 10 రోజులు గడిచాక ఓ సాయంకాలం అలవాటుగా కృష్ణ టేబుల్ మీద కూర్చుని కుర్చీ మీదకు కాలు చాపుకొని రన్నింగ్ కామెంటరీ మొదలుపెట్టాడు. ఆ గోపాల్ గారి సంగతి నాకు తెలిసిరా. ఆడా మగా కాని వెధవ. అందుకే వాడి పెళ్ళం నాలాంటి మగాడితో లేచిపోయింది. వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? హఠాత్తుగా లోనికి దూసుకొచ్చిన గోపాల్ అతని షర్ట్ కాలర్ దొరకబుచ్చుకొని కిందకి ఇచ్చి పిడికిలు బిగించి దవడ మీద పిడిగుద్దులు గుద్దాడు. గిరికీలు కొడుతూ కృష్ణ అంత దూరంలో పడగా అందరూ చటుక్కున లేచి బొమ్మల్లా ఉండిపోయారు. వాళ్ల దిగ్భ్రాంతి నుంచి కోలుకోకముందే మరో విభ్రాంతి. పోలీసులు బిలిబిలా లోనికొచ్చి కృష్ణని అరెస్ట్ చేసి తీసుకెళ్లటం. కృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారో మర్నాడు పేపర్ చూస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు. స్థానిక ఫైనాన్స్ కంపెనీ ఇన్ఛార్జిగా ఉన్న ఒక ఉద్యోగి 2 బినామీ వ్యక్తులకు అప్పులిచ్చినట్లు రికార్డులో చూపించి 2 లక్షలు కైంకర్యం చేశాడని, ఖాతాదారులిచ్చిన డబ్బు పాస్బుక్ లో నమోదు చేసి లెడ్జర్ చేయకుండా మరో 50,000 కాజేశాడని, కొత్త మేనేజర్ డ్యూటీలో చేరుతూనే అకుంఠిత దీక్షతో ఖాతాదారులందరి ఇళ్లు సందర్శించి సాక్ష్యాలు సేకరించి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. కొత్త మేనేజర్ రాకతో కంపెనీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. అది వార్త. అంతే, 1 నెలలో ఆఫీస్ వాతావరణం పూర్తిగా మారిపోయి క్రమశిక్షణ నెలకొంది. డిపాజిట్లు పెరిగాయి. అల్లకల్లోలంగా ఉన్న ఆఫీస్ని ఆర్డర్లో పెట్టి మగాడనిపించుకున్న గోపాల్ పట్ల సదాభిప్రాయం కలిగినా అతని ఎదుటిపడి మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది రాధాదేవి. డిపాజిట్లు ఇంకా పెంచడానికి సిబ్బందిలో ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని ఆఫీస్ అయ్యాక సాయంకాలం 1 గంట ఇంటింటికి తిరిగి ప్రచారం మొదలుపెట్టాడు గోపాల్. ఈ రోజు మీ వంతు, నాతో వస్తారా రాధాదేవి? అడిగాడు గోపాల్ ఒకరోజు. ఆమె సంశయిస్తూ నిలబడిపోయింది. నేనంటే ఇష్టం లేదు కాబోలు. సర్లేండి, మరొకరిని తీసుకెళ్తాను అన్నాడు గోపాల్. తటపటాయింపు మాని అతనితో బయలుదేరింది రాధాదేవి. ఆ రోజు రికార్డు కలెక్షన్ 50,000. పొంగిపోయిన గోపాల్, చూశారా మీరు నాతో జతకడితే అని అర్ధాంతరంగా ఆగిపోయాడు. ఆమె తల వంచుకొని స్కూటర్ వెనక కూర్చుంది. ఆలయం వద్ద స్కూటర్ ఆపాడు. 2 దైవదర్శనం చేసుకుని నందివర్ధనం చెట్టు కింద కూర్చున్నారు. చాలా కాలం తర్వాత మనసుకెంతో ప్రశాంతంగా అనిపించింది రాధాదేవికి. కాని 1 క్షణం గడిచాక, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. కూనిరాగం తీశాడు గోపాల్ ఆమె వైపు కొంటగా చూస్తూ. రాధాదేవి గుండెలో జల్లుమంది. కృష్ణ లాంటి బేవర్స్ కాదు గోపాల్ అని ఆమెకు తెలుసు. కాని అంతలోనే గోపాల్ గంభీరంగా మారిపోయి, రాధా, నేను మేనేజర్గా ఇక్కడికొచ్చిందే నీకోసం. నీకు అభ్యంతరం లేకపోతే ఆర్ధోక్తిలో ఆగాడు. ఉలిక్కిపడి చటుక్కున లేచి అతని వంక అయోమయంగా చూసి చరచరా వెళ్లిపోయింది రాధాదేవి. ఆదివారం సాయంకాలం 4. కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన రాధాదేవి షాక్ అయింది. ఎదురుగా అత్తగారు. నన్ను క్షమిస్తావా తల్లి అంది ఛాయాదేవి వర్షిస్తున్న కళ్లతో. చటుక్కున వంగి అత్తగారి పాదాలకు నమస్కరించి సాదరంగా లోనికి తీసుకెళ్లిందామెను రాధాదేవి. 2 ఏళ్లుగా ఛాయాదేవి కొడుక్కి మరో పెళ్లి చేయాలని ప్రయత్నించింది. కాని కొత్త పిల్లం మాత్రం నన్నెత్తుకుపోదని గ్యారెంటీ ఏముందమ్మా? కన్న కూతురు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా క్షమించే నువ్వు కోడలు చిన్న తప్పు చేస్తే సహించలేవు.
అలాగే కన్న తల్లి కొట్టినా తిట్టినా పడి ఉండే అమ్మాయి అత్తగారు చిన్న మాటంటే చాలు ఎదురు తిరుగుతుంది. ఎవరూ సర్దుకుపోరు. మళ్లీ పాత సమస్యలే, మళ్లీ విడిపోవడమే. ఇదంతా ఎందుకమ్మా, ఇక పెళ్లి మాట తలపెట్టకు అని భీష్మించాడు కొడుకు. కొట్టలేదు, తిట్టలేదు. మనసులో మాట సూటిగానే చెప్పాడు. నువ్వు మారనంతవరకు నా పెళ్లి జరగదని. చెట్టంత కొడుకు మోడువారితే అలా వాడు మోడువారిపోవడానికి తనే కారణమైతే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు? రాజీ కోసం కోడలి ఇంటికి కదలి వచ్చింది ఆమె. మీరే నన్ను క్షమించాలత్తయ్యా. కొద్ది కాలం ఓపిక పట్టమని ఆయన చెప్పినా వినకుండా తెగేదాకా లాగి తెంపరనయ్యాను. తప్పంతా నాదే అంది రాధాదేవి. ఆమె స్వరంలోని మార్ధవం, ఆత్మీయత వినిపించి పొంగిపోయిన అత్తగారు కోడలి హృదయానికి హత్తుకుంది. ఈ శుభ సందర్భంలో నాకొక కప్పు కాఫీ ఇవ్వచ్చు కదా? అత్త కోడలు ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. గుమ్మంలో గోపాల్. కాదు, వేణు. కాదు వేణుగోపాల్. ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చి రాధ ముఖం రాగారంజితం అయింది. కాఫీ తెచ్చే మిషతో కిచెన్లోకి చెంగున దూకింది. తల్లి కొడుకు ప్రక్కప్రక్కనే కూర్చున్నారు. కొడుకు ముఖంలో ఎంతో కాలానికి కనిపించిన ప్రసన్న భావం చూసి పులకించిపోయింది ఆ కన్న తల్లి హృదయం. కాఫీ తెచ్చిచ్చిన రాధతో, ఈవేళ మంచి రోజు, మనింటికి వెళదామా అంది అత్తగారు. భార్య 2 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇచ్చిన కాఫీని తన్మయంగా ఆస్వాదిస్తున్నాడు గోపాల్. లేక లేక కలిసిన దంపతులకు ఏకాంతం కల్పించడానికి లోపలికి వెళ్ళింది ఛాయాదేవి. చటుక్కున లేచి భార్యను హృదయానికి హత్తుకున్నాడు వేణు తమకంగా. 2 ఏళ్ల ఎడబాటు, ఎండలో నెరదలు వారిన వారి హృదయ సీమల్లో హఠాత్తుగా తొలకరిజల్లు కురిసినట్టు కళ్ళు వర్షించాయి. నన్ను క్షమించరు? ఆర్తిగా అడిగింది రాధ. మనం చదువుకున్నవాళ్లం, స్వతంత్రంగా ఆలోచించగలవాళ్లం. సమస్యలొస్తే చర్చించి పరిష్కరించుకునే నేర్పు, ఓర్పు ఉండాలి. మంచి చెడు స్వయంగా నిర్ణయించుకుని అమ్మల్ని మన మార్గంలోకి మలుచుకోవాలి గాని మనమే అమ్మల చేతిలో బొమ్మలే తైతక్కలాడకూడదు మృదువుగా అన్నాడు వేణు. బుద్ధొచ్చింది అన్నట్టుగా తన చేతులతో తన చెంపలు సున్నితంగా వాయించుకుంది రాధ. కూతమరచిన కోకిల హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినట్టు కుహుకుహు రావాలు చేసింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.